హలో అండి, గుడ్ ఈవినింగ్. మన మెడిటెడ్ హాస్పిటల్ సంబంధించిన మెడి టాకీస్కి మీకు స్వాగతం. ఈరోజు మన కోనసీమలోని ఫేమస్ డాక్టర్ గారు, పీడియాట్రిషియన్ డాక్టర్ రాఘవ్ గారు మనతో ఉన్నారు. పిల్లల్లో వచ్చేటువంటి ఈ జంక్ ఫుడ్ వల్ల వాళ్ళు వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మనతో మాడింగ్ సార్ మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు ది షో సార్. హాయ్ అండి, నమస్కారం. సార్, సార్ యాక్చువల్లీ మీరు మన కోనసీమ అంతట్లో కూడా మీరు వెళ్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు మన క్లినిక్స్ అండ్ హాస్పిటల్ చూస్తూ ఉన్నారు. మీకు బేసిక్గా ఇప్పుడు మన వాతావరణంలో ఎట్లా ఉన్నారనే విషయం మీకు ఐడియా ఉంది పిల్లల గురించి. సార్, ఇప్పుడు కామన్గా అందరూ ఏం ఫేస్ చేస్తున్నారంటే పేరెంట్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్ మీద ఎక్కువ అడాప్ట్ అవుతున్నారు సార్. వాళ్ళకి ఇంట్లో పెట్టే భోజనం కన్నా బయట కనిపించేటువంటి ఈ బడ్డీ మీద దొరికే ఫుడ్ కానీ లేదా ఇటువంటి చాక్లెట్స్ కానీ తింటూ ఉంటున్నారు. సో సార్, మీ దృష్టిలో సార్, మీ ఒపీనియన్లో ఈ జంక్ ఫుడ్ అనేది పిల్లలకి అసలు ప్లస్సా మైనసా సార్? జంక్ ఫుడ్ అనేది పిల్లలకు నిజంగానే ఏంటంటే మైనస్ అండి. ఎందుకు జంక్ ఫుడ్ అనేది మైనస్ అంటే, జంక్ ఫుడ్ వల్ల కేవలం ఏంటంటే పిల్లలకు క్యాలరీ రిక్వైర్మెంట్ మాత్రం ఏంటంటే వస్తుంది, అంటే ఎనర్జీ ఒకటి వస్తుంది. కానీ మెయిన్ పిల్లలకు ఎదుగుదలకు కావాల్సినటువంటి పోషకాలు, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవైతే ఏమి ఉండవు అనమాట. దానివల్ల జంక్ ఫుడ్స్ వచ్చేసి ఇంకా వెంటనే వాళ్ళు ఈజీగా ఏంది పిల్లలు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దానివల్ల పిల్లలకి ఏంటంటే ఇంకా ప్రాబ్లం ఊబకాయం అనమాట. ఎస్పెషలీ మన జంక్ ఫుడ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల అప్పటికప్పుడు ఏంటంటే పేరుకి ఏంటంటే వాళ్ళకి సటైటీ ఏంటంటే తీరచ్చు. కానీ దానివల్ల వచ్చేసి ఏంటంటే పిల్లల్లో మంచి కన్నా చెడే ఎక్కువ అనమాట. లిమిటెడ్గా తీసుకుంటే పర్లేదు, ఏదైనా సరే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ పాయిజన్ అంటారు కదా, అలా ఏంటంటే మితిమీరిగా ఏదైనా ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు. ఎస్పెషల్లీ జంక్స్ అనేటివి ఏంటంటే వాటికి ఇమీడియట్ ఎఫెక్ట్సే కాకుండా పిల్లల్లో ఉదాహరణకి ఇమీడియట్ ఎఫెక్ట్స్ అంటే కొన్నిసార్లు మనకు కొన్ని స్టడీస్ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే పిల్లల్లో ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఎదుగుదలలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. దాంతోపాటు కొద్దిమందిలో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే ఎర్లీగానే ఒబేసిటీ కావచ్చు, ఆ ఒబేసిటీ వల్ల వచ్చే ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే ఎక్కువగా ఉన్నాయండి. ఓకే సార్. సార్, నేను రెగ్యులర్గా సార్ బయట మనం కనెక్ట్ చేసే క్యాంప్స్లో వెళ్ళినప్పుడు సార్, స్కూల్స్లోకి వెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా చూస్తే కనుక వాళ్ళు ఏజ్ కన్నా వాళ్ళ వెయిట్ చాలా ఎక్కువ ఉంటున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏమని కంప్లైంట్ చెప్తున్నారంటే, సార్ నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది, నాకు గ్యాస్ నొప్పిగా ఉంది, తింటే డైజెషన్ అవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చెప్పారు సార్. సో నార్మల్గా యూజువల్గా మనం పెద్ద వయసులో చూస్తూ ఉంటాం. బట్ ఈ స్కూల్ పిల్లలు కూడా అట్లాగే వాళ్ళు అంటున్నారంటే అది బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అంటారా సార్? మోస్ట్లీ అండి. అంటే ఏంటంటే యూజువల్గా గ్యాస్ పెయిన్ అంటే ఏంటంటే మనకు కామన్గా ఇక్కడ చెప్పేది కొద్దిగా ఎపిగ్యాస్ట్రిక్ ఏరియాలో ఉంటుంది. అది కామన్ ఎపిగ్యాస్ట్రిక్ ఏరియా అంటే పొట్ట ఏంటంటే పై భాగంలో ఉంటుందన్నమాట. దానికి చాలా కారణాలు గ్యాస్ట్రైటిస్కి. కానీ చాలా వరకు మెజారిటీ 100% కాకపోయినా చాలా వరకు మెజారిటీ ఆఫ్ రీజన్స్ ఫర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి ఏంటంటే జంక్ ఫుడ్సే అండి. ఎందుకంటే మనకు వీటిలో ఏంటంటే వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల కావచ్చు, ప్రిజర్వేటివ్స్ వల్ల కావచ్చు, చాలా వరకు ఏంటంటే పిల్లల్లో ఏంటంటే కొద్ది మందిలో ఏంటంటే తిన్న తర్వాత వామిటింగ్స్ కావచ్చు, ఇండైజెషన్ లాగా కావచ్చు, తేపులు ఎక్కువగా రావచ్చు, కొద్ది మందిలో లూజ్ మోషన్స్ లాగా రావచ్చు. కానీ కామన్గా ఏంటంటే మన దగ్గరకు వచ్చి చెప్పే కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ నొప్పి అని పొట్ట పై భాగంలో వేలు పెట్టి చూపించి నొప్పి అని చెప్తున్నారండి. ఇది వచ్చేసి దీనివల్ల ఏంటంటే జంక్ ఫుడ్ వల్ల మనం చూసే ఒక కామన్ ప్రాబ్లమే. ఇంకోటి మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే మేము కూడా ఏంటంటే ఒకప్పుడు మనము అఫ్కోర్స్ కొద్దిగా మన పేద దేశం, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీలో మనం ఇండియా అనేది ఉంది. ఇప్పుడు ఇండియా ఏంటంటే మోర్ ఏంటంటే మన కోవిడ్ అనేది ఎట్లయితే పాండమిక్గా ఉన్నిందో, ఇప్పుడు ఏంటంటే కొత్త పాండమిక్ ఏదంటే ఒబేసిటీ. ఆ ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుందిరా అంటే ఏంటంటే ఈ జంక్ ఫుడ్ వల్ల ఏంటంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో ఏంటంటే ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది, కానీ చూసేకి పిల్లలు ఏంటంటే హిడెన్ హంగర్ అంటారు అనమాట. ఇక్కడ హిడెన్ హంగర్ అంటే దీని అర్థం ఏంటంటే పిల్లలు ఏమో చూసేకి ఊబకాయం బాగా లాగుంటారు, కానీ వాళ్ళలో వచ్చేసి ఏంటంటే ఈ మెయిన్ ప్రోటీన్స్ కావచ్చు, ఎసెన్షియల్ ఫ్యాట్స్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఏంటంటే కావాల్సినటువంటి మోతాదులో ఉండాలో అవి ఉండవు అనమాట. చూసేమో పిల్లడు కొద్దిగా బొద్దుగా అనిపిస్తాడు, బట్ దట్ ఈస్ నాట్ ఏంటంటే ట్రూ అనమాట. ఈవెన్ ఇప్పుడు ఒబేసిటీ కూడా ఏంటంటే మాల్ న్యూట్రిషన్ కిందకే వస్తుంది అనమాట. సార్, మీరు అదే సార్ మీరు అన్న పాయింట్లో సార్, ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే సన్నగా ఉన్నవాడిని నువ్వు కొంచెం లావు అవ్వాలి, బొద్దుగా ఉండాలి, ముద్దుగా ఉండాలి అంటూ ఉంటారు కదా సార్. కానీ అది అన్ని కేసెస్లో అది కరెక్ట్ కాదు కదా సార్. సో ఇప్పుడు పిల్లలు చూస్తే కనుక చాలామంది బాగా ఒబేస్గా ఉంటున్నారు. ఈ ఒబేసిటీ అనేది చూడడానికి పైకి ఆరోగ్యం కనిపించవచ్చు, కానీ మీరు చెప్పిన పాయింట్లో వాళ్ళకి మాల్న్యూట్రిషన్ అవ్వచ్చు. సో సార్, ఇప్పుడు ఎంత మనం వద్దు అన్నా కూడా పేరెంట్స్ మాత్రం పిల్లలు ఏం చేస్తారంటే నాకు అదే కావాలని చెప్పి అంటూ ఉంటారు. సో పేరెంట్స్కి మీరు అన్న గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా వాళ్ళు మార్చగలగాలి పిల్లల్ని? ఇప్పుడు మెయిన్ ఏంటంటే అండి, పేరెంట్ అనేవాళ్ళు నిజం చెప్పాలంటే రోల్ మోడల్గా ఉండాలి పిల్లలకి. ఎందుకంటే యూజువల్గా పిల్లోడు అనేవాడు
తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళని చూసే వాడు పెరుగుతాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లోడు వాడు సేమ్ అదే ఏంటంటే అదే అనుకరిస్తారు. ఇప్పుడు నేనేందంటే ఇంట్లో ఐస్ క్రీములు తెచ్చుకొని ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయ్యి ఉదాహరణకు నిన్న చెప్తున్నాను, చెప్పడం సులభమే కానీ చేయడం చాలా కష్టం తమ్ముడు. ఏమంటే నేను కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది కష్టము. ఉదాహరణ నేను డాక్టర్గా ఈరోజు జంక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను, ఒబేసిటీ గురించి మాట్లాడుతున్నాను. బట్ అట్ ద సేమ్ నేను తిననా అంటే తింటాను, బట్ నేను లిమిటెడ్ అమౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్ ఉంది, సో ఇంట్లో ఏంటంటే జస్ట్ కొద్దిగా ఐస్ క్రీమ్ తెచ్చుకొని కొద్ది తింటుండు. మా వాడు నాకు ఐస్ క్రీమ్ కావాలి డాడీ అంటాడు. అంటే ఇక్కడ అలవాటు చేసింది ఎవరు, నేనా లేకపోతే? సో నేనేమంటున్నానంటే పేరెంట్ అనేవాళ్ళు, అది ఎవరైనా సరే, నేను పేరెంట్నే అండి. సో ఎవరైనా పేరెంట్ రోల్ మోడల్గా ఉండాలి. జంక్ ఫుడ్స్ కంప్లీట్ అవాయిడ్ చేయలేం కానీ లిమిట్ చేయాలి. ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు. అండ్ ఏది గుడ్ ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ అనేది ఎట్లయితే మన బాలకృష్ణ సినిమాలో ఏదైనా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాగా ఫుడ్లో కూడా ప్రతి దాంట్లో మంచి ఏది చెడు ఏది సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న ఆహారమే తినాలి. అండ్ ఫుడ్ ఎప్పుడైతే గుడ్ అయినప్పుడు అంటామంటే అది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అయి ఉండాలి. అంటే దాంట్లో అన్నీ ఏంటంటే కావాల్సినటువంటి మోతాదులో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, మనకు కావాల్సిన మినరల్స్ ఇవన్నీ ఉంటే అది ఎసెన్షియల్గా అన్నీ ఉంటే ఏంటంటే గుడ్ ఫుడ్ అవుతుంది అనమాట. ఇవేంటంటే జంక్లో ఏంటంటే మనకు అవి కాకుండా ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే మిగతావనే ఎక్కువగా ఉంటాయి. సో పేరెంట్స్ విషయానికి వచ్చేపాటికి ఏంటంటే పిల్లోడు ఏదో ఏడుస్తున్నాడనో, లేదా చాలామంది ఏమైపోతుందంటే ఎట్లయితే ఏంటంటే ఈ మొబైల్ చూపించి ఏంటంటే ఫుడ్ పెట్టడం ఏంటంటే అలవాటు చేశారు. అట్లా ఏంటంటే సినిమాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ మధ్యన ఫ్యాషన్, వాడు ఫస్ట్ సినిమాల్లో ఫస్ట్ ఒక బకెట్ పాప్కార్న్ తీసుకొని అది ఒళ్ళో పెట్టుకొని తినాలి, దాని తర్వాత ఒక జంబో ఏంటంటే కోక్ పెట్టుకొని తినాలి. అదేంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలి. ఫ్రెండ్స్ వాళ్ళు తప్పుగా అనుకోకండి, వేషం చేసుకుంటారు కాబట్టి. సరే ఇప్పుడు ఇంట్లో మీరు కనుక మదర్కి ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి, ఏది పెడితే బెటర్, అన్నీ కలిపి బ్యాలెన్స్ డైట్లో ఇట్లా ఉండొచ్చు. సో మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో కానీ, స్కూల్కి ఏమి లంచ్ బాక్స్ ఏం పెట్టచ్చు, ఈవినింగ్ స్కూల్కి వచ్చాక ఏం పెట్టచ్చు, సో ఒక్కసారి ఏమైనా చెప్పగలుగుతారా సార్? సో యూజువల్గా మమ్మల్ని కామన్గా ఏంటంటే తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ అండి. సో దీనికి నా ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అన్నీ ఏంటంటే చూడండి, లైఫ్ ఎప్పుడైతే ఏంటంటే మనం మెయిన్ తీసుకునే ఫుడ్లో అది ఫైనల్గా ఏదైనా సరే గ్లూకోజ్ ఎనర్జీ రూపంలో మారుద్ది. కానీ మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఏంటంటే మనం మెయిన్ ప్రిడామినెంట్గా ఏముంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, ప్రోటీన్స్ ఉంటాయా, ఫ్యాట్స్ ఉంటాయా చూసుకోవాలన్నమాట. ఉదాహరణకి ఏంటంటే మనకు సింపుల్గా ఏం చెప్తామంటే ఏంటంటే రెయిన్బో కలర్స్ ఉంటాయి. రెయిన్బో కలర్స్ విబ్జిఆర్ అంటాం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ అని ఉంటాయి కదా, ఆరెంజ్, రెడ్ అని. సో అదేవిధంగా మెయిన్ పిల్లోడి ప్లేట్లో వచ్చేసి వాడి ఫుడ్లో వచ్చేసి ఏంటంటే అన్ని రకాల ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అంటే ఈ కలర్స్ అన్నీ ఏంటంటే మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఇండియన్స్ వచ్చేసి రైస్ ఎక్కువ తింటాం అనమాట. రైస్ ఏంటంటే తినొచ్చు, అసలు తినను అని చెప్పొద్దు, మనం అంతా చిన్నప్పటి నుంచి అదే కదా పుట్టి మన ఫోర్ ఫాదర్స్ అవన్నీ. కానీ తక్కువ క్వాంటిటీలో ఏంటంటే రైస్ తీసుకుని మెయిన్ ఏంటంటే కర్రీ పార్ట్ ఎక్కువ ఉండాలన్నమాట. మెయిన్ మనకేంటంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, ఎదిగే పిల్లల్లో ఏంటంటే క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, మిగతా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉండాలి. దాంతోపాటు మనకేంటంటే ఈ సీరియల్స్, ఈ రైస్, వీట్, ఇవన్నీ దీంతో పాటు పల్సెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే పల్సెస్ మీద ఇప్పుడు అంతా ఫోకస్ ఎక్కువ అయిపోయింది కదా. ఈ రాగులు కావచ్చు, సోక జొన్నలు కావచ్చు, వాటితో జొన్నలతో చేసిన రొట్టెలు కావచ్చు, రోటీ కావచ్చు, లేకపోతే రాగులతో రాగి సంగటి కానీ, వీటిలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్ ఏంటంటే మనకు కొన్ని మైక్రో మినరల్స్ ఉన్నాయి అనమాట. కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, సెలీనియం కావచ్చు, ఇవన్నీ కొద్ది పల్సెస్లో ఎక్కువ ఉంటాయి అనమాట, సీరియల్స్లో కొద్దిగా తక్కువ ఉంటాయి. సో కాబట్టి అన్నీ ఏంటంటే ఈక్వల్గా ఉండాలి. మనం తీసుకునే వాటిలో ఈ సీరియల్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, మెయిన్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది బాడీ అంటారు. అంటే మెయిన్ మనకు కండ మెయిన్ రావాలంటే మన మజిల్ అనేది బాగా పెరగాలి అంటే ప్రోటీన్ కావాలి. అండ్ చీపెస్ట్ సోర్స్, బెస్ట్ సోర్స్ వచ్చేసి ఎగ్ అనమాట. ఉదాహరణకి ఏంటంటే ఒక 60 గ్రామ్ ఎగ్లో వచ్చేసి 6 grams ఆఫ్ ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఎగ్ విషయానికి వచ్చేపాటికి ఏంటంటే మనకు ఎగ్లో ఏంటంటే ప్రోటీన్స్ అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఎగ్లో దొరుకుతాయి అనమాట. సో చీపెస్ట్ సోర్స్, బెస్ట్ సోర్స్ వచ్చేసి ఎగ్ అనమాట. అండ్ రిగార్డింగ్ నాన్ వెజ్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ చికెన్ కూడా తీసుకోవచ్చు, మటన్ తినచ్చు. మటన్లో కొద్ది రెడ్ మీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అకేషనల్గా తినచ్చు, మరీ ఎక్కువ తినకూడదు. కానీ చికెన్ అయితే తినచ్చు అనమాట. చికెన్ అయితే మీకంటే మటన్ కూడా తినచ్చు, తినకూడదన్న ఉద్దేశంగా కొద్ది రెడ్ మీట్ ఎక్కువ ఉంటుంది కానీ మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా తగినంత మోతాదులో తీసుకుంటే ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ పాయిజన్, లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటే చాలు అనమాట. అది నెక్స్ట్ నాన్ వెజ్ వచ్చేపాటి ఫిష్ అనమాట. ఫిష్లో మెయిన్ ఏంటంటే విటమిన్ డి కావచ్చు, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే మనకు సాల్మన్ ఫిష్ అంటారు, లేదా అది కాస్టన్ కూడా మామూలు ఫిష్ అయినా మనకేంటంటే ఇది వచ్చేసి ఏంటంటే ఇట్స్ గుడ్ అనమాట. సో కాబట్టి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ ఫుడ్లో ఏంటంటే మనకు వెజిటేరియన్ ఫుడ్తో పాటు
మనకు నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ రిగార్డింగ్ ఫ్యాట్స్ వచ్చేసి ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితే మేలు, లేకపోతే ఎనీ గుడ్ కంపెనీ ఆయిల్. ఒకటి ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది ఏంటంటే ఎక్కువ రీహీట్ చేసి వాడకండి దయచేసి. ఎక్కువ రీహీట్ చేసి వాడడం వల్ల దాంట్లో ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్స్ అనేవి పోయి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఫామ్ అయ్యి దానివల్ల ఏంటంటే ఈ ఫ్యూచర్లో ఏంటంటే మనకు వచ్చే ఏంటంటే ఈ అథెరోస్క్లెరోస్ అంటే ఏంటంటే మన రక్తనాళాల్లో వచ్చేసి ఏంటంటే కొద్దిగా ఏంటంటే నేరో అవ్వడం కానీ ఇవన్నీ దానివల్ల ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆయిల్ అనేది ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే చేంజ్ చేస్తూ ఉండడము అండ్ ఎక్కువ రోజులు వాడకుండా ఉండడము, పిల్లలు తీసుకునే ఆహారంలో వచ్చేసి ఏంటంటే పోషకాలు ఉండేలాగా అన్నీ కూడా సమతుల్యంలో ఉండేలాగా నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఈ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, రెడ్ అని అంటే రెయిన్బో కలర్స్లో అన్ని రకాల కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఎగ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. ఇంకా టిఫిన్స్ విషయానికి వచ్చేప్పటికి మనమంతా సౌత్ ఇండియన్స్ కదండి, మనకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ ఇవి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఒక బ్రేక్ఫాస్ట్ తక్కువ అని చెప్పను. ఈవెన్ ఏంటంటే అది విత్ పల్లీ చట్నీ, ఎందుకంటే ఇదేమో సీరియల్స్, ఇదేమో పల్సెస్. సో ఏంటంటే మనకి ఏంటంటే సీరియల్స్ పల్సెస్ ఎప్పుడైతే కంబైన్ అవుతాయో దట్ బికమ్స్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనమాట. సో కాబట్టి ఇవన్నీ మనం ఏంటంటే రెగ్యులర్ సౌత్ ఇండియన్ డైట్ అండ్ ప్రొవైడ్ ప్రిఫరబుల్ ఇంట్లో చేసుకుంది. ఎందుకంటే బయట మనం ఎప్పుడన్నా ఒకసారి ట్రావెల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొన్నిసార్లు మనం చేసుకున్నప్పుడు తినచ్చు. అండ్ బయట అట్లా అది ఏది బ్లేమ్ చేయడం నా ఉద్దేశం కాదు, మన హైజీన్గా ఉండే చోట ఏంటంటే కొద్దిగా ప్రిఫర్ చేస్తే ఏంటంటే మేల్ అండ్ లేకపోతే రీహీటింగ్ ఆఫ్ ఆయిల్ వల్ల కావచ్చు, వీటి వల్ల లేకపోతే అక్కడ హైజీన్ వల్ల కావచ్చు, చాలా వరకు ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ వామిటింగ్స్ కానీ లూస్ మోషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్ ఇప్పుడు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ ఎట్లా ఉందని చెప్పేసి మీరు ప్లాన్ చేసి ఇచ్చారు సార్. ఇప్పుడు పిల్లల్లో సార్ ఫుడ్తో పాటు వాళ్ళు జంక్ ఫుడ్స్ కనుక అవాయిడ్ చేయాలంటే దాని రీప్లేస్మెంట్కి ఇప్పుడు మీరు విబ్జిఆర్ కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఇంకా మనం ఏమన్నా వాళ్ళకి మోటివేట్ చేస్తూ అదర్ సీజనల్ ఫుడ్స్ విషయంలో కానీ లేదంటే ఇంకా మనం వాళ్ళని మోటివేట్ చేయగలం. బికాస్ వాళ్ళు ఎక్కడ చూసినా సరే రెడీమేడ్గా చాక్లెట్స్ దొరుకుతాయి, లేదా కేఎఫ్సీ చికెన్ అంటూ ఉంటారు, పాప్కార్న్ అంటూ ఉంటారు. సో ఇంకా వాళ్ళు మోటివేట్ చేయగలమంటే ఇంకా మీరు బెస్ట్ ఇవ్వగలుగుతారా సార్? మెయిన్ ఏంటంటే సార్ నాకు ఎంత అలవాటు ఏంటంటే పెద్దవాళ్ళ మైండ్ సెట్ని మార్చే కన్నా పిల్లోడి మైండ్ సెట్ మార్చడం చాలా ఈజీ. ఏదైనా సరే వాళ్ళకు ప్రేమతో చెప్తే ఏంటంటే కొద్దిగా మనం మంచిగా చెప్తే ఏంటంటే వాళ్ళు గ్యారెంటీ వింటారు. మార్పు అనేది ఇంట్లో మొదలవ్వాలి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, లేదా స్కూల్లో ఏంటంటే టీచర్స్ ద్వారా ఏంటంటే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మన స్కూల్లో ఏంటంటే టీచర్స్ ద్వారా స్టార్ట్ అవ్వాలి. అండ్ స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేసి వాళ్ళతో వచ్చేసి ఏంటంటే డయాగ్రామ్స్ వేయించడం కానీ ఏదైనా ఏంటంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డే ఏదైనా పెట్టుకొని మంత్లీ 1 or 2 డే ఏంటంటే ఒకరితో క్యారెట్ బొమ్మ గీసి దాంట్లో ఉండే ఏంటంటే పోషకాలు ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని తర్వాత అదేవిధంగా కొన్ని డిఫరెంట్ వెజిటబుల్స్గా ఏంటంటే చేసి, లేదా వాళ్ళకేసే డ్రెస్లో వచ్చేసి ఏంటంటే ఆ డిఫరెంట్ వెజిటబుల్ కలర్ డ్రెస్లో వేసుకురామని ఒక పిల్లోడిని అక్కడ నిలబెట్టి దాని గురించి చెప్పినప్పుడు సో ఆటోమేటిక్గా ఆ పిల్లోడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు దాని గురించి తెలుసుకోవాలనుకో. ఎందుకంటే వాడు రేపు పొద్దున దాని గురించి మాట్లాడినప్పుడు వాడు తెలుసుకో పేరెంట్స్కి ఈ రోజు లంచ్ బాక్స్లో ఏంటంటే ఏ ఫుడ్ పెట్టండి అని. అండ్ ఇంకోటి ఎడ్యుకేట్ చేసినప్పుడు కూడా ఒరే ఈ రోజు నువ్వు ఏం తిన్నావు, పొటాటో తిన్నావా లేదా టమాటో తిన్నావు, దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఇలా అంటే ఏంటంటే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అవుతే మారుతుందన్నమాట. ఏదైనా ఏంటంటే దీనికోసం. కానీ చాలా వరకు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అంటే మెయిన్ కొద్దిమంది సెలబ్రిటీస్ అనమాట ఈ కూల్ డ్రింక్స్ నిజం చెప్పండి కొద్దిమంది వాళ్ళు తాగరు కానీ వాళ్ళు దాన్ని ఎండార్స్ చేస్తారనమాట. సో కాబట్టి దానివల్ల ఏంటంటే కొద్దిమంది ఎక్కువ ఏంటంటే అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైనా మితంగా ఉంటే పర్లేదు కానీ టూ మచ్ లేకుండా ఏంటంటే చూసుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది ఇంట్లోనే కాదు స్కూల్లో కూడా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఏంటంటే కొలీగ్స్ మధ్యలో కూడా ఏంటంటే ఈవెన్ అంటే కదా ఆబ్వియస్గా ఒక పిల్లోడు ఏంటంటే గుడ్ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఇంకో వీడిలో కూడా ఏంటంటే కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే సార్ ఇప్పుడు ఫైనల్గా వస్తే సార్ ఇప్పుడు కంటికి కనిపించినంత కూడా నిజం కాదు. సో మనిషి కనుక పిల్లోడు కనుక లావుగా బొద్దుగా ఉన్నట్టుగా ఆరోగ్యం ఉన్నట్టు కాదు. సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ఏదైనా వచ్చే కన్నా ముందే టెస్ట్ చేసుకోవడం మంచిది కాబట్టి. సో ఇప్పుడు పిల్లోడు ఇట్లా ఉన్నాడంటే కనుక జంక్ ఫుడ్ విషయంలో కానీ మోటివేషన్ చేస్తూ ఉన్నారు, హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ బేబీ కానీ ఆ పీరియాట్రిక్ పేషెంట్ కానీ సో ఇంకా తను ఒబేస్గా ఉన్నాడు. సో సార్ ఇప్పుడు తనకి ఎటువంటి ఏమన్నా స్క్రీనింగ్ చేయొచ్చా మీ దగ్గర తీసుకొస్తే కనుక? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా టెస్టులు చేసి సో దట్ ఈ బేబీ హెల్తీగా ఉన్నాడు అని మనం నిర్ధారించుకోవచ్చా? అండ్ తనకి ఏమన్నా మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఈ పోషకాల లోపాలు ఉన్న విషయం మీరు కనిపెట్టి దాని తగ్గట్టుగా మనం మేనేజ్ చేయొచ్చా సార్? డెఫినెట్లీ సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ మెయిన్ పీడియాట్రిషన్ ఏం చేస్తారంటే మాకు ప్రతి పీడియాట్రిషన్ ఏంటంటే తన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్కి ఆంథ్రోపోమెట్రిక్ మెషర్మెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అంటే ఈ పిల్లోడు వయసు ఎంత, ఈ పిల్లోడు బరువు ఎంత ఉన్నాడు, హైట్ ఎంత ఉన్నాడు, తలకూలతో ఏ విధంగా ఉంది, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. అని మాకు చార్ట్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్ మనం ఏంటంటే బిఎంఐ అని ఒకటి చూస్తామండి. బిఎంఐ అంటే ఏంటంటే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అనమాట. వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటారు అనమాట. ఆ బిఎంఐ ఏంటంటే మనకి ఇండైరెక్ట్గా ఏంటంటే మనకు ఒబెసిటీ ఏంటంటే ఇండెక్స్ అనమాట అది. సో కాబట్టి దాన్ని బట్టి మనం వచ్చేసి ఏంటంటే బిఎంఐ కనుక ఎక్కువ ఉంటే ఏంటంటే ఆ ఎక్కువ ఉన్న వాల్యూ బట్టి ఓవర్ వెయిట్ ఒక వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే
ఒక నార్మల్ రేంజ్ అంటే ఒకటి ఉంటుంది అనమాట. కొద్దిగా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అంటారు, ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే ఏంటంటే ఒబేసిటీ అంటారు అనమాట. సో కాబట్టి మాకు ఫస్ట్ చూడంగానే ఫిజికల్ అపియరెన్స్ బట్టి ఏంటంటే మనం చూస్తామన్నమాట. వాళ్ళు కనుక ఏంటంటే ఆ వెయిట్కి ఆ హైట్కి ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీ అంటారు. బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ పిల్లవాడు ఓవర్ వెయిట్ కింద ఫిట్ అవుతున్నాడు, ఒబేసిటీ కింద ఫిట్ అవుతున్నాడు చూస్తాం అనమాట. ఒకవేళ ఓవర్ వెయిట్ కింద ఉన్నాడంటే అప్పుడే ఏంటంటే వాడి డైట్లో కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీలో కావచ్చు మార్పులు తీసుకొచ్చేసి ఏంటంటే వాళ్ళని వచ్చేసి ఏంటంటే మనం ఒబేసిటీకి ఏంటంటే ఓవర్ వెయిట్ నుంచి ఆ పిల్లవాడు అనేవాడు ఒబేసిటీకి పోకుండా మనం ఏదైనా ప్రివెంట్ చేయొచ్చు. కానీ పేషెంట్ అనేవాడు ఒబేసిటీలోనే వచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఒబేసిటీకి ఫిట్ అవుతాయి. ఒబేసిటీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఒబేసిటీ ఎక్సోజినస్ ఒబేసిటీ అంటారు. ఎక్సోజినస్ ఒబేసిటీ మనం తినే ఆహారం వల్ల. ఇంకోటి ఎండోజినస్ ఒబేసిటీ. ప్రతిసారి పిల్లోడు ఏంటంటే ఫుడ్ వల్లే కాదు, కొన్నిసార్లు ఎండోక్రైన్ హార్మోన్స్ వల్ల కూడా కావచ్చు. ఉదాహరణకు కామన్గా ఎండోజినస్ ఒబేసిటీలో పిల్లవాళ్ళు లావుగా ఉన్న పిల్లలు ఫస్ట్ చేసే థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ సమస్య మీరు అందరూ ఎప్పుడైనా గమనించుంటారు. ఎవరైనా సరే పిల్లోడు లావు అవుతున్నాడు, మా వాడు కొంతమంది చెప్తారు, సార్ జంక్ ఫుడ్ ఏం తింటండి, వాడు ఇంట్లో ఫుడ్ ఏం తింటాడు, అసలు మా వాడు కూల్ డ్రింక్స్ అంటే లేదండి, వాడు మామూలుగా ఏంటంటే హెల్తీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంట్లో వాటర్ ఇవే తాగుతాడు. సో మనం ఎప్పుడైనా సరే ప్రతిసారి ఒబేసిటీ మనం ఎక్సోజనస్ ఒబేసిటీగా జంక్ ఫుడ్స్కే రిలేట్ చేయలేము. కొన్నిసార్లు ఏంటంటే మనం ఏంటంటే మిగతా కాసెస్ కూడా చూసుకోవాలి. దాంట్లో మెయిన్ మనం వచ్చేసి ఎండోక్రైన్ కాసెస్లో హైపోథైరాయిడిజం ఒకటి, కుషింగ్ సిండ్రోమ్ అని ఒకటి. కొన్నిసార్లు ఒబేసిటీ అనేది వంశపారంపరంగా ఫెమిలియల్గా కూడా వస్తుందన్నమాట కొన్ని హైపర్లిపిడిమియా కండిషన్స్లో. సో వాటి వల్ల కూడా ఒబేసిటీ ఉండొచ్చు అనమాట. అందుకోసం ఫస్ట్ ఏంటంటే చూడంగానే పిల్లోడు అందులో ఈ మధ్యన చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఈ మధ్యన ఫ్యూ మంత్స్గా ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్, ఎందుకంటే కోవిడ్ అప్పుడు ఎస్పెషల్లీ ఏమైందంటే అందరూ బయటికి పోతే కోవిడ్ ఎక్కడ వస్తుందో అని ప్రతి ఒక్కరు అఫ్కోర్స్ అప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ బాగా తినాలి, దాంతో సందర్భంగా ఏంటంటే మిగతా ఫుడ్ కూడా తినేసి దానివల్ల ఇంకా ఏంటంటే కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ దానికి రిలేట్ చేయలేను. దాని తర్వాత ఏంటంటే పిల్లలు చాలామంది పేరెంట్స్ సార్ మా వాడు అసలు ఎందుకంటే 24 గంటలు టీవీ ముందు కూర్చోవడం, వీడియో గేమ్లు ఆడడము, తినడము, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడిది? ఫిజికల్ యాక్టివిటీ అంటే అదేదో మనకు ఇన్స్టాగ్రామ్లో జోక్ ఉంది కదా. సో ఫిజికల్ యాక్టివిటీ ఆటలు అంటే ఏంటంటే ఇంట్లో టీవీలో చూసే ఆటలు ఆడ కాదు, మన మీద గ్రౌండ్కి పోయి అంటే ఇక్కడ కూడా పేరెంట్స్ కూడా పిల్లల్ని వాకింగ్కి తీసుకెళ్ళాలి, జాగింగ్కి తీసుకెళ్ళాలి, కొన్ని గేమ్స్ ఆడించాలి, అట్లీ షటిల్ కావచ్చు, లేదా బాస్కెట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు. సో ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఏంటంటే ఆడతారనమాట. సో ఫిజికల్ యాక్టివిటీస్ని ఏంటంటే ఎంకరేజ్ చేయాలి. అండ్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు మన క్వశ్చన్ విషయానికి వచ్చేప్పటికి ఒబేసిటీతో వస్తే ఏంటంటే మనం దేనికి ఫిట్ అవుతున్నాడో చూసుకుంటాం అనమాట. అండ్ కొన్నిసార్లు మనకు కొన్ని ఎర్లీ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకు మొన్న మాకు పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ వచ్చేసి ఏంటంటే ఆ పాప ఏమో 10th క్లాస్ చదువుతుంది ఇక్కడే మనకి. ఆ పాపకు వచ్చేసి బాగా ఒబేస్గా ఉందన్నమాట. సో ఒబేసిటీ వర్కప్లో నేను వచ్చేసి ఏంటంటే ఆ పాపకు ఎక్సోజినస్ ఒబేసిటీ. కానీ ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఏంటంటే ఆ పాపను వచ్చేసి బుల్లింగ్ అనమాట. స్కూల్లో మిగతా పిల్లలు వచ్చేసి ఏంటంటే ఈ పాపను ఏంటంటే ఈ పాప లావుగా ఉంది, బండగా ఉంది, బుల్లింగ్. దానివల్ల ఉన్న ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల వాళ్ళ అమ్మాయి మెయిన్ ఎందుకు తీసుకొచ్చిందంటే మా పాప సార్ ఇంతమందిగా లావుగా ఉండేది ఇప్పుడు సన్నగా అయింది, అసలు ఈ మధ్యన డైటింగ్ నీళ్ళు తప్పేం తాగట్లేదు, వీక్ అయిపోతుంది, స్కూల్లో సరిగా చదవట్లేదు, టాపర్గా ఉన్న స్టూడెంట్ ఏంటంటే తక్కువ అయిపోయింది, ఇలా సైకలాజికల్గా మా పాప బాధపడుతుంది. సో చూడండి ఒబేసిటీ వల్ల ఏంటంటే బుల్లింగ్ అని ఏంటంటే ఇప్పుడు సెకండరీ పక్కన పిల్లలు ఏంటంటే ఈ పాపని బుల్లింగ్ ఎగతాళి చేయడం ఒకటి. సరే అని ఆ పాపకి ఏంటంటే మనము చేస్తే సరేమ్మా ఏం కాదులేండి, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పాం, డైట్ చేంజెస్ గురించి చెప్పాం. ఆ పాప ఫాలోఅప్లో ఏంటంటే అసలు నెక్స్ట్ 3 months నేను నిజంగా నమ్మలేకపోయాను. చాలా చక్కగా తయారు అంటే నేనేమంటానంటే ఏదైనా సరే మన చేతిలో ఉంటుంది, ఏదైనా సరే రివర్సిబుల్ అనమాట, ఏదైనా సరే రివర్సిబుల్. సో దేని గురించి కూడా మనం మనసులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం రీసెంట్ ఇంకో పేషెంట్ని చూస్తే ఏంటంటే ఆ పేషెంట్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేద్దామంటే వాళ్ళు సార్ ఒబేసిటీ బ్లడ్ టెస్ట్ ఎందుకని అన్నారు, తిరిగిస్తే థైరాయిడ్ ప్రాబ్లం బయటపడుతుంది. ఇంకో పేషెంట్ చూస్తే ఏంటంటే HbA1c ఏంటంటే 6.5 కన్నా ఎక్కువ ఉంది, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంది. నేను ఏంటంటే అలర్ట్ చేశాను అనమాట. అలర్ట్ చేసి కొద్దిగా భయపెడితే మా ఇట్లా చూడండి మీరు ఇలా ఏంటంటే ఒబేసిటీ ఉంటే కనుక ఏంటంటే ఈ పాప ఏంటంటే ఎప్పుడో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ మిలైటిస్ అవన్నీ ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళు అసలు ఒకప్పుడు ఇండియాలో డయాబెటీస్ అనేది లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలోనే ఏంటంటే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఏదంటే మన భారతదేశమే ఉంది. సో కాబట్టి ఏంటంటే ఏందమ్మా ఇప్పుడు ఒబేసిటీ వల్ల ఈ పాపలో ఏంటంటే ఆ పాపకు చూస్తే అసలు ఈవెన్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే ఆ పాపకి ఏంటంటే మనకు గుడ్ కొలెస్ట్రాల్ అంటే HDL, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL, VLDL అవి ఎక్కువ ఉన్నాయి. ఆ పాప దాని తర్వాత అప్పుడప్పుడు కొద్ది దూరం నడిస్తే సార్ నాకు ఆయాసం వస్తుందని చెప్తుంది. దాని తర్వాత పాపకు చూస్తే HbA1c ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంది. కానీ వాళ్ళ పేరెంట్ ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మ సన్నగా ఉన్నారు, నాన్న సన్నగా ఉన్నారు, ఇద్దరికి ఏంటంటే డయాబెటీస్ లేదు ఏం లేదు. కానీ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడో రావాల్సిన వ్యాధులు అనేటివి ఏంటంటే ఎర్లీ ఏజ్లోనే ఏంటంటే ఈ ఒబేసిటీ వల్ల వచ్చేసి ఏంటంటే ఈ డిసీజ్ ముందుగానే వస్తున్నాయి. ఈ హైపర్ టెన్షన్ కావచ్చు, ఈ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఈ ఒబేసిటీ వల్ల బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా ఏంటంటే అదే ప్రొలాంగ్ అయితే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కావచ్చు. ఈ మధ్య మన టీవీలో చూస్తున్నాం 35 ఏళ్ళకే ఏంటంటే స్ట్రోక్ వచ్చింది, 25 ఏళ్ళకి స్ట్రోక్ వచ్చింది, లేదా హార్ట్ అటాక్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు అంటే అఫ్కోర్స్ స్ట్రెస్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, మన తినే ఆహారపు అలవాట్లు కావచ్చు, మన స్లీప్ అవ్వచ్చు.
ఈ వీటిలో అంటే ఒకదాన్ని మనం కోరిలేట్ చేయలేం. స్లీప్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మన డైటరీ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఏందంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏందంటే ప్రతిదీ మనం ఏందంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది ఉండాలి. ఎస్. అది ఏందంటే చిన్నపిల్లలకి అది మనం చెప్పలేం కానీ తల్లిదండ్రులు, స్కూల్‌లో టీచర్స్ మనం ఏం తింటున్నాం, ఇది గుడ్ ఫుడ్డా, ఇది బ్యాడ్ ఫుడ్డా, ఎప్పుడైనా మితంగా తింటే పర్లేదు. కానీ ఓవర్ ఈటింగ్, బింజ్ ఈటింగ్ అనేది మాత్రం ఏంటంటే అవాయిడ్ చేయాలి. అది మాత్రం ఏంటంటే చూసుకోవాలి. ఎర్లీగా డెఫినెట్గా మనం ఏంటంటే గుర్తించవచ్చు. మనం వచ్చేసి ఏంటంటే ఫాలోఅప్లో పెట్టుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీలో వాకింగ్ ఈజ్ బెస్ట్, రన్నింగ్, జాగింగ్ కూడా చేయొచ్చు, పిల్లలకి ఏం పర్లేదు. అండ్ మెయిన్ ఏంటంటే గేమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడాలి. మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటాము, దాని తర్వాత థైరాయిడ్ పరీక్ష చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ మనం ఏంటంటే ఒకవేళ కుషింగ్ సిండ్రోమ్ లక్షణాలు ఉంటాయి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కార్టిసాల్ లెవెల్స్ కూడా చేసుకోవచ్చు, ఆర్బీఎస్, ఎఫ్బీఎస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి కొద్దిమంది మనకి ప్రీ డయాబెటిక్ రేంజ్ అని ఉంటుంది. ఇంకోటి ప్రతి ఒక్కరు లావుగా ఉన్న వాళ్ళు బీపీ చెక్ చేయించుకోవాలి. అదేంటంటే చిన్నపిల్లల్లో బీపీ ఉండదని కాదు, ఈవెన్ ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా హైపర్ టెన్షన్ అనేది అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళు బీపీ కూడా చెక్ చేసుకొని మనం వచ్చేసి ఏంటంటే అది ప్రీ హైపర్ టెన్షన్ రేంజ్లో ఉందా, హైపర్ టెన్షన్ రేంజ్లో ఉందా అని చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి ఎందుకంటే మనము షుగర్ డ్రింక్సే కాదు, కొద్దిగా మనం ఈ జంక్ ఫుడ్స్లో సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇవి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఏంటంటే ఈ ప్రాబ్లం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ ఇవి ఏమైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏంటంటే మనం ఏంటంటే మెడిసిన్స్ కన్నా ముందు మన లైఫ్ స్టైల్ అనేటివి ఏంటంటే చేంజ్ చేసుకోవడం వల్ల, మన ఆహార పద్ధతులు, మన అలవాట్లను మార్చుకోవడం వల్ల మనం ఏంటంటే వీటన్నిటి నుంచి డెఫినెట్గా ఏంటంటే మనం ఏంటంటే మన హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయొచ్చు. సార్ ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ మాటలే సార్. ప్రీవియస్గా ఏమైందంటే ఒక హార్ట్ అటాక్ అనేది ఒక 50-60 సంవత్సరాలు వచ్చేది సార్. రాను రానిది ఏమైందంటే ఇప్పుడు 25-30 సంవత్సరాలు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలు ఆలోచిస్తుంటే ఇప్పుడు మేబీ ఒక 10-15 ఇయర్స్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మెయిన్ ఎందుకు వస్తుందంటే కనుక డెఫినెట్లీ ఒకటి ఈటింగ్, రెండోది సరిగ్గా పని చేయకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో ఈ బింజ్ ఈటింగ్ కానీ లేదంటే జంక్ ఫుడ్ ఈటింగ్ కానీ, సో ఒక్క జంక్ ఫుడ్ అనేది తీసుకుంటే అది ఎక్కడ దాకా వెళ్తుందంటే కనుక నోవేర్, అది మనం గెస్ట్ చేయలేం. సో అది ఈవెన్ సడన్ డెత్ కూడా అవ్వండొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక మిస్ అయితే కనుక ఆబ్వియస్గా అది లోపలే అంతా కూడా పెరిగిపోయి గ్లూకోజ్ అంతా కూడా మొత్తం ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. సో ఇప్పుడు ఈ పేషెంట్ లావుగా ఉన్న పేషెంటే ఇట్లా ఉంటాడనుకోవచ్చా, లేదంటే సన్నగా ఉన్న పేషెంట్ కూడా పోషక లోపాలు ఉంటాయంటారు కదా సార్? డెఫినెట్లీ అంటే కేవలం మనం ఏంటంటే లావుగా ఉన్నాడు కాబట్టి వీడు ఒబేసిటీ కాబట్టి వీళ్ళలో మనం ఏంటంటే మల్టీ న్యూట్రియంట్స్ లేదా మల్టీ మినరల్ డెఫిషియన్సీ అనుకునేకేం లేదు. కొద్ది మందిలో ఏంటంటే సన్నగా ఉండొచ్చు, కానీ వాళ్ళలో కూడా ఏంటంటే మనము ఏంటంటే మల్టీవిటమిన్, కామన్గా ఏంటంటే ఐరన్, కామన్గా చాలామంది రక్తహీనత, అనీమియా అంటారు. రక్తహీనతతో ఏంటంటే ప్రజెంట్ అవుతారనమాట. ఆ రక్తహీనతతో ఏంటంటే ఇది కూడా ఐరన్ ఇస్ ఏంటంటే మల్టీ మినరల్ అనమాట. సో కాబట్టి ఐరన్ అనేది కామన్ మనం క్లినికల్గా చూసేది ఐరన్ అనమాట. అందుకని చాలామంది పేషెంట్స్ ఏంటంటే సార్ మా వాడు ఎప్పుడు ఏమైనా నీరసంగా ఉన్నారు, ఒకసారి రక్త పరీక్ష చేయండి, రక్తం ఎన్ని పాయింట్లు ఉందో చూసుకోవాలని అని అడుగుతుంటారు. లేదా కొన్నిసార్లు బయట నుంచి రెఫర్ చేస్తారు, సార్ వీడు ఎందుకు కొద్దిగా ఈ మధ్యన బాగా పాలిపోయినట్టున్నాడు, బాగా పేల్గా ఉన్నాడు అని చెప్పేసి. సో మనం ఐరన్ లోపం ఉన్నప్పుడు పిల్లోడు సన్నగానే ఉంటాడు అనమాట. మెయిన్ ఏంటంటే ఈ మల్టీ మినరల్స్ కానీ ఇవి డెఫిషియెంట్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఐరన్ కావచ్చు వీటికి సంబంధించిన డెఫిషియెంట్గా ఉన్నప్పుడు పిల్లోడు ఏంటంటే మిగతా పిల్లల్లాగా అంత యాక్టివ్గా ఉండడు అనమాట. ఎప్పుడు వాడు ఫెటిగ్ అనమాట. అంటే ఎప్పుడు చిన్న చిన్న పనులకి ఏంటంటే అలసిపోతాడు, ఊరికనే ఇరిటబుల్ అయిపోతాడు అనమాట. ఆకలి తక్కువైపోతుంది, ఎప్పుడు నీరసంగా ఉంటాడు అనమాట. దాని తర్వాత అంతకుముందు ఏంటంటే బాగా ఆడుకునే పిల్లడు ఇప్పుడు కొద్ది దూరం నడిస్తే ఏంటంటే ఆయాసం వస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఏంటంటే ఐరన్ అనేది తక్కువ అవుతుందో, మనకి హిమోగ్లోబిన్ అంటే మన రక్తంలో మెయిన్ ఆర్బీస్లో ఉండేది మెయిన్ ఐరనే అనమాట. ఐరన్ తగ్గడం వల్ల ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిద్ది అనమాట. దానివల్ల ఏంటంటే ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిద్ది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడైతే తగ్గిద్దో దాని మీద హార్ట్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నమాట. దానివల్ల చిన్నపిల్లల్లో ఏంటంటే చూడండి, కేవలం ఒక ఐరన్ అనేది తీసుకోకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే చిన్న ఏంటంటే మనం గోటితో పోయేదాన్ని మనం గుడ్డల వరకు తెచ్చుకుంటున్నాం అనమాట. అందుకనే ఏంటంటే మెయిన్ నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే మేము రెగ్యులర్గా ఎప్పుడైనా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా జస్ట్ నార్మల్ స్క్రీనింగ్కి ఏదో బ్లడ్ టెస్ట్ చేసుకోండి కదా, అట్లీస్ట్ మెయిన్ మనకు జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో పిల్లవాడు వెయిట్ ఎలా ఉన్నాడు, హైట్ ఎలా ఉన్నాడు, వాడు యాక్టివిటీ ఎలా ఉంది, అప్డేట్ ఎలా ఉంది అంటే మామూలుగా 3 years చెప్తాం ఎవరికైనా మెదర్స్, సార్ ఏం చూసుకోవాలంటే అమ్మ ఫస్ట్ మీ పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడు లేదో గమనించుకో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్డేట్ అంటే ఆకలి ఎలా ఉందో గమనించుకో. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది అంటే ఇంగ్లీష్ కదా, ఏమైనా ఆయాస పడుతున్నాడు లేదో చూసుకోండి. ఇవేమీ లేవంటే ఏంటంటే వెళ్ళి యాక్టివ్గా ఉన్నాడు, ఆకలి బాగానే ఉంది, ఆయాసం అందుకేం లేదు, బాగానే ఉందంటే పర్లేదు అనమాట. ఇలా లేకుండా ఏంటంటే వీటిలో ఏ ఒకటి లోపించినా సరే ఏంటంటే మనం ఏంటంటే దీన్ని సీరియస్గా పరిగణించాలి. ఓకే సార్. సార్ లైక్ మనం చాలా డీప్ డిస్కషన్ చేస్తూ ఉన్నాము సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 సంవత్సరాల వయసు వాడికి కనుక ఇటువంటి కండిషన్ ఉంటే కనుక డెఫినెట్లీ వాడు జాబ్ చేస్తూ ఉంటాడు. సో వాడి వర్క్ ప్లేస్లో ప్రెషర్ వల్ల, టెన్షన్ వల్ల సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవచ్చు.
ఇప్పుడు మన పిల్లలందరూ కూడా పీడియాట్రిక్ రేంజ్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు. సో ఒక జంక్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడడం వల్ల మెంటల్ హెల్త్ కూడా పాడడం వల్ల అల్టిమేట్గా అది వాళ్ళ స్టడీస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక జంక్ ఫుడ్ ఈస్ లీడింగ్ టు వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో సార్ మనమంతా కూడా ఇది ఒకసారి అలైన్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ పేషెంట్స్ కన్నా ముందు మన ప్రివెన్షన్ మనకు బెటర్ కాబట్టి సో ముందు మనం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు మనకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలి. మెయిన్ మీరు చెప్పినట్టు స్క్రీనింగ్ చేయించాలి. సో పిల్లోడికి ఏదో బాగోలేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చే కన్నా ఇలా ఎప్పుడైనా ఫ్రీ క్యాంప్స్ జరిగినప్పుడు లేదా ఇప్పుడు స్కూల్స్కి హాలిడేస్ టైమ్స్ కాబట్టి ఒకసారి పీడియాట్రిషియన్ కలిసి ఒకసారి ఆంథ్రోపోమెట్రీ చెక్ చేయించుకొని వాళ్ళ స్టడీస్ చెక్ చేయించుకుని బెటరే కదా సార్. సార్ ఇప్పుడు సార్ ఒక 2 పాయింట్స్ సార్, వ్యాక్సినేషన్ గురించి అట్లాగే మీరు ఏమన్నా చెప్పగలరు సార్, వ్యాక్సినేషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి అని? వ్యాక్సినేషన్ విషయానికి వచ్చేప్పటికి వ్యాక్సినేషన్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఒబెసిటీకి పెద్ద ఏంటంటే రిలేషన్షిప్ అయితే ఏం లేదు. కానీ ఏంటంటే ఒకటి ప్రతి ఒక్కరికి ఇచ్చే అడ్వైస్ వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో పుట్టిన అందరికీ ఏంటంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సిన్స్ అనేటివి ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. అదేవిధంగా మనకు కొన్ని గవర్నమెంట్లో లేనేటివి కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనేటివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో వచ్చేసి ఏంటంటే లైక్ హెపటైటిస్ ఏకి కావచ్చు, టైఫాయిడ్కి కావచ్చు, ఇన్ఫ్లుయెన్జాకి కావచ్చు, ఎంఎంఆర్లో రుబెల్లాకి కావచ్చు, మనకు వచ్చేసి మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని, దాని తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్ అని, ఇలా మనకేంటంటే కొన్ని లిస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏవైతే కొన్ని ఆప్షన్లు కూడా అవి కూడా వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల వ్యాక్సినేషన్ ఇస్ బర్త్ రైట్. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏంటంటే వ్యాక్సిన్స్ వేసుకోవాలి. అండ్ డెఫినెట్గా ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఏ విధంగా అయితే ఏంటంటే ఒబెసిటీ అనేది ప్రివెంట్ చేయొచ్చు, అలాగే కొన్ని కామన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేటివి ఏంటంటే వ్యాక్సినేషన్ ద్వారా ఏంటంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇందాక మీరు ఒబెసిటీ గురించి అడిగినప్పుడు పిల్లలకు స్కూల్లో కూడా ఏంటంటే స్కూల్ ఆబ్సెంటిజం కూడా పెరుగుతుంది. ఎలా అంటే ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే సార్ మనకు పిల్లల్లో ఏమవుతుందంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు అనమాట. వాళ్ళకి అసోసియేట్ అడినాయిడ్స్ టాన్సిల్స్ వల్ల ఇవన్నీ ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే రాత్రిపూట పిల్లోడు ఏంటంటే నోరు తెరిచి నిద్రపోవడము, గురక ఎక్కువగా పెట్టడము, మధ్య మధ్యలో నిద్రలో ఏంటంటే లేవడము. సో మార్నింగ్ టైం ఏంటంటే వాడు స్కూల్కి పోయి నిద్రపోతాడు అనమాట. ఇంకా అందరు స్కూల్లో వాడిని ఏంటంటే వీడేంద్ర ఉదయం వచ్చి నిద్రపోతే రాత్రి అంతా ఏం చేసామని తిడతారనమాట. దానివల్ల వాడికి ఏంటంటే ఈ రిపీటెడ్ టాన్సిల్ వల్ల కావచ్చు, అడినాయిడైటిస్ వల్ల కావచ్చు, స్కూల్ ఆబ్సెంటిజం పెరిగిపోవడం, స్కూల్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము. మనకు మెయిన్ ఏంటంటే బాగా చదవాలి అంటే ఎవరైనా సరే ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనమాట. ఆటోమేటిక్గా మనం దాని మీద కాన్సన్ట్రేట్ అప్పుడు మనకు మెమరీ అనేది బాగుంటుంది. వీడు ఎప్పుడైతే ఏంటంటే ఒబేసిటీ వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనే ప్రాబ్లం ఉందో అది చాలా వరకు అన్రికగ్నైజ్డ్. చాలా వరకు ఎందుకంటే పేరెంట్స్ పడుకుంటారు, వీడు మధ్యలో దగ్గుతుంటాడు, లేచి కూర్చుంటాడు, కాసేపు మళ్ళీ నిద్రపోతాడు, నోరు తెరుచుకుంటాడు. కానీ కామన్గా చెప్తాడు వీడు ఎప్పుడు నోరు తెరుచుకుని నిద్రపోతాడు, గురికి ఎక్కువగా ఉంది చెప్తాడు. కానీ ఏంటంటే మెయిన్ అరే వీడు స్కూల్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనుకుంటారు, వీడు మొద్దు అంటారు. కానీ వాడికి మెయిన్ స్కూల్లో వాడు అటెంటివ్గా వినాలంటే వాడి ఫోకస్, వాడి కాన్సన్ట్రేషన్, నిద్రపోతే ఏం ఎక్కింది. సో కాబట్టి ప్రతిదానికి నాకు అయితే ఏమనిపిస్తుంది అంటే చాలాసార్లు ప్రతిదానికి ఒక రూట్ కాస్ ఉంటుంది. అది పేరెంట్స్ లెవెల్ ఐడెంటిఫై చేయాలి, రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఏంటంటే పేరెంట్స్ ఎంత బాధ్యత ఉంటుందో, పిల్లోడు అన్న వాళ్ళు దాదాపు సాధ్యమైనంత వరకు దాదాపు 7 to 8 hours ఒక రోజులో ఏంటంటే 9 to 5 కావచ్చు, 9 to 4 కావచ్చు స్కూల్లో ఉంటాడు. కాబట్టి స్కూల్ టీచర్స్ కూడా ఏంటంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ పేరెంట్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ చైల్డ్లో ఏంటంటే తల్లిదండ్రులు గుర్తించకపోయినా కూడా కొన్నిసార్లు కొంతమంది ఇంటెలిజెంట్ టీచర్స్ ఉంటారు. ఇప్పుడు నా దగ్గరికి ఏంటంటే పేరెంట్స్ తీసుకొచ్చి సార్ ఒకసారి టీచర్ చెప్పారు ఈ పాపకి ఏమైనా ఐరన్ ఏమైనా తక్కువ ఉందేమో చెక్ చేయించండి, ఇంకేమన్నా చెక్ చేయ, పళ్ళు నీట్గా లేవండి, ఒకసారి డెంటల్ డాక్టర్ చూపించాలి, లేదా పళ్ళు పుచ్చిపోయి మీరు ఏమైనా అడ్వైస్ ఏమైనా తీసుకొస్తారు అంటే కొన్నిసార్లు కొంతమంది మంచి ఇంటెలిజెంట్ గుడ్ టీచర్ విల్ రికగ్నైజ్ ది ప్రాబ్లమ్ ఎర్లీ అండ్ షీ ఓన్లీ విల్ గైడ్ ది పేరెంట్స్ అండ్ అడ్వైజ్ ది పేరెంట్స్ టు టేక్ టు ఏ ప్రాపర్ పీడియాట్రిషియన్ అండ్ షో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవ్వాలండి. ఓకే సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు అందరికీ ఇండియా మొత్తం వైరల్ అయిన థింగ్ ఓఆర్ఎస్ గురించి వైరల్ అవుతూ ఉంది. ఓఆర్ఎస్ గురించి వైరల్ అవుతుంది కదా సార్. సో ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం మనము, ఆబ్వియస్లీ డిహైడ్రేట్ అవుతా ఉన్నాము. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ పిల్లోడు కనుక నేను షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ బాటిల్ కొనుక్కుంటానంటే కనుక మీరు ఒప్పుకుంటారా? ఆర్ఎల్స్ ఇంట్లో మదర్ ఓఆర్ఎస్ ప్యాకెట్తో రెడీమేడ్ చేస్తే ఓకే అనుకుంటారా? సార్ ఇక్కడ 2 విషయాలు. మనకి ఓఆర్ఎస్ అనేది ఇక్కడ మెయిన్ కాంపోజిషన్తో వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట. మనకు ఓఆర్ఎస్ కాంపోజిషన్లో వచ్చేసి మనకు ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఓఆర్ఎస్ 245 mAs/L అనేది దాంట్లో ఉండాలి. ఒకప్పుడు మనకు కాంట్రవర్సీ అయింది, కానీ ఓఆర్ఎస్ వచ్చేసి ఏంటంటే దాంట్లో వచ్చేసి సోడియం అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఆస్మోలారిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఓఆర్ఎస్ పేరు వాడుకుంటున్నారు. కానీ ఏంటంటే నార్మల్గా మనకు రికమెండేషన్స్ ప్రకారం స్టాండర్డ్ ఓఆర్ఎస్లో ఉన్నటువంటి కాంపోజిషన్ అనేది దాంట్లో లేకపోవడం వల్ల దానివల్ల మంచి కన్నా ఎక్కువ చెడు జరుగుతుందని దాని మీద ఏంటంటే ఇప్పుడు పోరాటం అనేది బయట జరుగుతుందండి. సో నేను ఐ స్టిక్ ఆన్ టు దట్
డెఫినెట్లీ ఓఆర్ఎస్ అనేది ఏంటంటే మనకు ఈ టెట్రా ప్యాక్లో వచ్చేది ఏంటంటే కాంపోజిషన్ ఇంపార్టెంట్, కానీ చాలా వరకు తల్లిదండ్రులకి ఏంటంటే తెలియదు. అవును సార్. అది తెలియదు, దానికి తెలియదు. సో కాబట్టి వాళ్ళు యూజువల్గా ఏమంటారంటే ఇది హ్యాపీ డ్రింక్ లాగో ఏదో ఫ్లేవర్ డ్రింక్ లాగో పెట్టేసి తాగేస్తుంటారు అనమాట. ప్రొవైడ్ ఒకవేళ ఆ కంపెనీ కనుక ఏంటంటే మామూలు మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఓఆర్ఎస్లో ఉన్న కాంపోజిషన్ అంటే వాళ్ళు కనుక ఇవ్వగలిగితే యూ క్యాన్ టేక్ ఇట్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి మార్కెట్లో కొత్తగా రాబోతున్నా కానీ ఇప్పుడు ఉన్న వాటిలో అవి సాటిస్ఫై చేయట్లేదు. సో కాబట్టి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఒకసారి దయచేసి అది చూడండి. ప్రోబబ్లీ ఏంటంటే కుదిరితే శాచెట్స్ తీసుకోండి. శాచెట్స్ వస్తుంది, పెద్ద ఓఆర్ఎస్ శాచెట్ తీసుకుంటే 1 లీటర్ వాటర్లో కలపాలి. అదే ఏంటంటే చిన్న ఓఆర్ఎస్ శాచెట్, పీడియాట్రిక్ ఓఆర్ఎస్ శాచెట్ అయితే ఒక శాచెట్ 200 ml వాటర్లో కలపాలి. అండ్ ఏంటంటే ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల మనకు గ్లూకోజే కాదు, మనకు తగినంత మోతాదులో ఏంటంటే ఎలక్ట్రోలైట్ సోడియం కావచ్చు, క్లోరైడ్ కావచ్చు, పొటాషియం, బైకార్బోనేట్ ఇవన్నీ మనకు అన్ని సమతుల్యంలో వస్తాయన్నమాట. అదే మనకు కొన్నిసార్లు కమర్షియల్గా ఏంటంటే ఈ టెట్రా ప్యాక్లో ప్రీ ఉన్నాయని కొన్ని ఎక్కువ ఉండి తక్కువ ఉండొచ్చు. ప్రొవైడ్ ఏంటంటే వాళ్ళు దాంట్లో వచ్చేటువంటి కాంపోజిషన్ బట్టి ఆధారపడుతుంది అనమాట. సో బెటర్ ఏంటంటే ఓఆర్ఎస్ ఒకవేళ ప్యాకెట్లో కలుపుకొని తీసుకుని ప్రిఫర్ చేయమని నా సైడ్ నుంచి అడ్వైస్ అనమాట. అండ్ సమ్మర్ రీసెర్చ్ చాలా గట్టిగానే తెలుస్తుంది ఆల్రెడీ. మనం ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉన్నాము. బట్ స్టిల్ అయినా సరే ఏంటంటే అట్లీస్ట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హైడ్రేషన్ ఇన్ ది సెన్స్ అంటే అట్లీస్ట్ నీళ్లు తాగాలి. నీళ్లు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లస్సీ కావచ్చు, పెరుగు కావచ్చు, నువ్వు ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, ఏదైనా సరే మనం హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లల్ని వచ్చేసి ఏంటంటే ఈసారి ఏదో ఎల్నినో క్లౌడ్ ఎఫెక్ట్ అంటున్నారు కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలు తిప్పకండి. ఎస్పెషల్లీ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఈజీగా డీహైడ్రేషన్కి ఏంటంటే గురవుతారు. అండ్ ఒకవేళ ట్రావెల్లో ఉన్నా సరే ఏంటంటే మంచి మినరల్ వాటర్ కానీ ప్రీ హీటెడ్ వాటర్ కానీ ఏంటంటే రెగ్యులర్గా పట్టిస్తూ ఉండాలి పిల్లలకి. మనకు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ డీహైడ్రేషన్ కొడితే ఫస్ట్ థర్స్ట్, ఎవరైనా సరే ఫస్ట్ దాహం వేస్తుంది. అండ్ మనకు బెస్ట్ ఏంటంటే డీహైడ్రేషన్ ఇండికేటర్ మన యూరిన్ కలర్. యూరిన్ కలర్ ఏంటంటే క్లియర్గా వాటర్ లాగా వస్తుంది, వాడు పాస్ పోస్తున్నాడు, అట్లీస్ట్ 4 to 5 times పాస్ చేస్తున్నాడు, యూరిన్ కలర్ క్లియర్గా ఉంది, ఈస్ వెల్ హైడ్రేటెడ్. లేదు యూరిన్ కలర్ కొద్దిగా ఎల్లోగా వస్తుందంటే మీ వాడు నీళ్లు తాగినా కూడా దాని అర్థమైతే సరిపోవట్లేదు. మీరు వాడు ఏంటంటే యూరిన్ ఏంటంటే ఎల్లోకి వస్తుందంటే ఇంకా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ పాస్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా హైడ్రేషన్ కొద్దిగా పెంచాలి, సరిపోవట్లేదు, వాటర్ బాగా తాగాలి. దట్ ఈస్ ద ఏంటంటే సింపుల్ అనమాట. సో సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మనం హైడ్రేషన్కి ఏంటంటే డెఫినెట్గా ప్రిఫరెన్స్ చేయాలి. ఓఆర్ఎస్ఏ కాదు, మనం ఇంట్లో ఉన్న ఏంటంటే లిక్విడ్స్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో బెస్ట్ బెడ్ సైడ్ ఇండికేటర్, బెస్ట్ మనకి ఏంటంటే ఈ ఇండికేటర్ ఆఫ్ అవర్ హైడ్రేషన్ ఇస్ యూరిన్ కలర్. దట్ గివ్స్ అస్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అదొకటి ఏంటంటే మనం చూసుకోవాలండి. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక జంక్ ఫుడ్లో స్టార్ట్ చేసి ఈరోజు మనం డిస్కషన్ స్టార్ట్ చేసాము, కానీ మీరు చూసే ఉంటారు ఎక్కడ దాకా వెళ్ళామని చెప్పేసి అని. రూట్ కాజ్ ఓన్లీ జంక్ ఫుడ్ అవుతుంది. ఈ జంక్ ఫుడ్ కానీ మీరు అవాయిడ్ చేస్తే ఇప్పుడు మేము చెప్పుకున్నవన్నీ కూడా మీరు ప్రివెంట్ చేయొచ్చు. సో పేరెంట్స్ మీ చేతుల్లో ఉంది, అట్ ద సేమ్ టైం స్కూల్ టీచర్స్ వాళ్ళ చేతిలో కూడా ఉంది. సో పేరెంట్స్ ముందు ఎడ్యుకేట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా ముందుగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక మన అమలాపురం మన మెడిసిన్ హాస్పిటల్లో సార్ ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే జస్ట్ నార్మల్గా స్ట్రింజెంట్ తీసుకురండి, సార్ చెక్ చేస్తూ ఉంటాం, మేము చెక్ చేస్తూ ఉంటాం. సో ఏదన్నా రాకముందే ప్రివెంట్ చేసుకోవడం బెటర్ కాబట్టి సో ప్లీజ్ గివ్ ఎ ట్రై. అండ్ ఐ థింక్ ఈరోజు డిస్కషన్ చాలా మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. సో ప్లీజ్ ఫాలో దిస్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొక డాక్టర్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. వీఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ అట్ కిమ్స్ అమలాపురం. Thank you from myself, Dr. Raghava, pediatrician, Medunit Hospital, Amalapuram. Thank you. I am Dr. Uday signing off.